నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను ఎన్టీఆర్ స్టేడియం ను పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు ఒక వేదిక అవసరమని, అందుకు ధర్నా చౌక్ ఉపయోగపడుతుందన్నారు. గతంలో ధర్నా చౌక్ విషయంలో కోర్టులో కేసు వేశారని, ఆ అంశం ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వస్తుందని తెలిపారు. ప్రజలు ఏదైనా నిరసన చేపట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల అనుమతితో ధర్నాలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తరచుగా సెక్రటేరియట్ రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, వాటిని ఎప్పటికప్పుడు తమ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పరిష్కరిస్తున్నారని తెలిపారు సిపి శ్రీనివాస్. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, హైదరాబాద్ సిపి ధర్నా చౌక్ సందర్శించారు, ఏంటి అప్డేట్స్? సౌజన్య, ప్రధానంగా హైదరాబాద్ సిపి అంటే కొత్తగా హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ ధర్నా చౌక్, దాంతోపాటు ఎన్టీఆర్ స్టేడియంని ఆయన సందర్శించడం జరిగింది. అందరూ కింది స్థాయి అధికారులతో, ట్రాఫిక్ పోలీసులతో అందరితో కూడా అక్కడికి వచ్చి అక్కడి పరిస్థితులను పరిశీలించిన తర్వాత మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ కావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ధర్నా చేసుకునే అవకాశం ఉంటుంది. తమ సమస్యలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. కాబట్టి దానికి ఒక వేదిక కావాలి. అదే వేదిక ప్రస్తుతం ధర్నా చౌక్. కాకపోతే కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కొన్ని ప్రియర్ పర్మిషన్స్ కూడా ఉంటాయి. ఆ పర్మిషన్స్ తీసుకొని అక్కడ ధర్నాకు కాల్ఫర్ చేసి ధర్నా ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ధర్నా వల్ల మరో నలుగురికి ఇబ్బంది కలిగేలాగా చర్యలు ఉంటే కనుక ఖచ్చితంగా దానిపైన యాక్షన్ ఉంటుందనేటువంటి విషయం చెప్పారు. కానీ ముందుగానే ధర్నా చౌక్కి సంబంధించినటువంటి అంశం అంటే ధర్నాకు వస్తాము అనేటువంటి విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరికి ఇబ్బంది కలగకుండా, లా అండ్ ఆర్డర్కి సమస్య రాకుండా ధర్నా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వంలో కూడా ధర్నా చౌక్ పైన చాలా వరకు విమర్శలు రావడం జరిగింది. అంటే ఒక గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అనేటువంటి విమర్శలు కూడా ఆయా పార్టీలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కొన్ని కేసెస్ కూడా హైకోర్టులో ఫైల్ అయ్యాయి. ఆ హైకోర్టులో ఫైల్ అయినటువంటి కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగానే కోర్టు తీర్పు కూడా వస్తున్నటువంటి ఆశాభావాన్ని కూడా తాను వ్యక్తం చేసినట్లు కూడా కొత్తకోట శ్రీనివాస్ కొత్తగా ఏర్పాటు అయినటువంటి సిపి చెప్పినటువంటి వర్షన్. మరోవైపు దానికంటే ముందే గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయన ట్రాఫిక్ సమస్య గురించి కూడా మాట్లాడడం జరిగింది. విఐపి మూవ్మెంట్ పెరిగింది. సెక్రటరియట్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం తరచూ వచ్చి పోతున్నారు. దాని కారణంగా ట్రాఫిక్ మేజర్ సమస్యగా మారిందనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే సిటీ నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వేల సంఖ్యలో వస్తున్నారు. ప్రజావాణి, ప్రజా దర్బార్ ప్రగతి బేగంపేట దగ్గర ఉంది. ప్రజావాణి కోసం చాలామంది కూడా వస్తున్నారు, క్యూ కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కంచెలు తీసేసినప్పుడు కూడా జనాలు ఎక్కువ శాతం వస్తున్నారు. అటు బస్సెస్లో, అదేవిధంగా సెల్ఫ్ వెహికల్స్లలో కూడా వస్తున్నారు. కాబట్టి అక్కడ ఇక్కడ కాదు, సిటీ అంతటా కూడా ట్రాఫిక్ అంతా కూడా జామ్ ప్యాక్గా ఉంటుంది. దాంట్లో భాగంగా ఇక విఐపి మూవ్మెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు తమకు ఆదేశాలు అందాయనేటువంటి విషయాన్ని కూడా సిపి హైదరాబాద్ చెప్పినటువంటి మాట. ఆ నిర్ణయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తన కాన్వాయ్కి సంబంధించి ఎక్కడ కూడా ఆపవద్దు, ఎక్కడ కూడా జనాలను ఆపొద్దు. తన కాన్వాయ్ వెళ్ళేటప్పుడు గ్రీన్ చాలన్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ అధికారులంతా కూడా అలాంటి గ్రీన్ చాలన్ అవసరం లేదు. తన కాన్వాయ్తో తోటి వారు ఇబ్బంది పడొద్దు, ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు, వెళ్ళేటువంటి అంబులెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఇబ్బంది పడొద్దు. కాబట్టి తన కాన్వాయ్ని సిగ్నల్స్ దగ్గర ఆపే విధంగానే చర్యలు తీసుకోవాలి. దానికోసం కాన్వాయ్ కోసం, తన సీఎం మూవ్మెంట్ కోసం, లేదంటే వివిఐపీల మూవ్మెంట్ కోసం, మంత్రుల మూవ్మెంట్ కోసం ట్రాఫిక్ని ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆదేశాలు తమకు అందించాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ కూడా మేము చేస్తాం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. గతంలో మనం చూసినాం, విఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడు మంత్రులు కానీ, మినిస్టర్స్ కానీ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు వచ్చేటువంటి సందర్భంలో ట్రాఫిక్ మేజర్ సమస్యగా ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ని కూడా ఆపివేసి ఇబ్బందులు వచ్చేలాగా సంఘటనలు కూడా రిపోర్ట్ అయినాయి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు, ఆ తర్వాత ట్రాఫిక్ అధికారులతో, ట్రాఫిక్ సిబ్బందితో దానిపైన పూర్తిస్థాయిలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే ఈ గ్రీన్ ఛానల్కి సంబంధించి ఏదైతే
ట్రాఫిక్ని ఆపివేస్తారో దానిపైన ఈ రకంగా పునరాలోచన చేసినట్లుగా కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ సిపి చెప్పినటువంటి వర్షన్ అయితే మనకి కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్లో మేజర్ ట్రాఫిక్ సమస్యగా ఉంటుంది. వెహికల్స్ పెరిగిపోయినాయి. ఇద్దరు ట్రావెల్ చేయాలన్నా కూడా అంటే ఒక్కరు ట్రావెల్ చేయాలన్నా కూడా 4-వీలర్ వేసుకొని బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా వాహనాలతో నిండిపోతున్నాయి. వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ తాకిడి కూడా పెరుగుతుంది. ఇంకా పండుగల సీజన్ వచ్చిందంటే మనం ఊహించలేము. చిన్న జర్నీ కాస్త కొన్ని గంటల సమయం కూడా పడుతుంది. ఆ తర్వాత వర్షం పడితే కూడా పెద్ద సంఖ్యలో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. అదే సమయంలో మళ్ళీ ఒకవేళ విఐపి మూమెంట్ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి జనాలు పడేటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. సో ఇట్లాంటి తరుణంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం ఇంత పాజిటివ్ రెస్పాన్సే వస్తుందని చెప్పాలి. మరోవైపు మొన్నటికి మొన్న ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్కి ప్రజావానికి విశేష స్పందన వస్తుంది. వేల సంఖ్యలో జనాలు కూడా వస్తున్నారు. ఇవాళ కూడా దాదాపు 7,000 మందికి పైగా జనాలు రావడంతో వాళ్ళు వచ్చినటువంటి వెహికల్స్ కావచ్చు, అక్కడ భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో రోడ్డుపైకి మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది. దాని కారణంగా కూడా ఆ స్ట్రెచ్ అంతా కూడా హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ కలిపేటువంటి మెయిన్ స్ట్రెచ్ కావడము, సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ వెళ్ళేటువంటి వేరే వేరే ప్రాంతాలకు బస్సెస్ వెళ్తాయి కాబట్టి అదంతా కూడా జామ్ ప్యాక్ అయిపోయింది. ఈవెన్ సికింద్రాబాద్ రూటే కాదు, ఇటు ఎంజీబీఎస్ ఏరియా కావచ్చు, అదేవిధంగా హైటెక్ సిటీ ఏరియా కావచ్చు, ఇదంతా కూడా వాహనాలతో రోడ్లన్నీ కూడా నిండిపోయి కనిపించాయి. సో దాంట్లో భాగంగానే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాము. రేపటి నుంచి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విఐపి మూమెంట్ ఉన్నప్పటికీ సాధారణ జనాలు వెళ్ళడానికి ట్రాఫిక్ సమస్యగా రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి చాలా రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. మరి ఈ రకంగానన్నా ట్రాఫిక్ సమస్యకి చెక్ పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే పోలీసులు అంచనా వేస్తున్నారు. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.